హాయ్ హలో నమస్తే. రోజులాగానే ఇంకా ఇవాళ కూడా గొర్రెలు దొడ్లోకి వచ్చినాయి అన్నమాట. మధ్యాహ్నం ఒక 2:30 నుంచి 3 గంటల లోపల. అయితే నా కూతురు వాళ్ళ తాత అయితే ఇట్లనే ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళ తాతయ్య జోబులో ఒక 10 రూపీస్ ఉన్నా కూడా లాగేసుకుంటుంది. మామూలుగా మా ఫాదర్ ఇన్‌లా సింగిల్ రూపీ కూడా దగ్గర ఉంచుకోరనమాట. అది ఎందుకనేది నాకు తెలీదు, ఉంచుకోరు. అయితే ఇక్కడ 2 గొర్రెలకి గాలి పోసింది, అదే గొర్రె పిల్లలకి అనమాట. అందుకనేసి కొన్ని మజ్జిగ ఉంటే ఇంట్లో తీసుకొని వచ్చామన్నమాట. సో వాటికి పెడుతున్నారు. మజ్జిగ కానీ కొత్తిమీర లేకుంటే అరటి పండ్లు, వీటిలో ఏవైనా పెట్టచ్చు. లేకుంటే మజ్జిగ కొత్తిమీర 2 మిక్సీ బట్టి అట్లనే పెట్టచ్చు అనమాట వాటికి. ఇంకా ఏవైనా కొన్ని స్నాక్స్ ఉంటే ఇంట్లో తీసుకొని వస్తామన్నమాట గొర్రెల దొడ్లోకి. సో తింటా ఆడుకుంటా పాపతో అలా వాళ్ళు చేసిన కష్టాన్ని అట్లా మర్చిపోతారనమాట మా ఫాదర్ ఇన్‌లా ఇంకా మదర్ ఇన్‌లా. ఎందుకో మా గొర్రెలలో అనమాట గాలి పోస్తుంది, ఎవరి గొర్రెల్లోనూ లేదు అట్లా. మామూలుగా గొర్రెలకు కానీ గొర్రెపిల్లలకు కానీ కాళ్ళకు కానీ నోటికి కానీ గాలి గిని పోస్తే సో ఈజీగా క్యూర్ అయిపోతుంది అనమాట. ఇంజెక్షన్స్ ఇచ్చినా మెడిసిన్స్ ఇచ్చినా ఏదైనా హోమ్ రెమెడీ యూజ్ చేసినా కూడా. కానీ వాటి లివర్కి పోస్తే అవి ఖచ్చితంగా గట్టెక్కవు అని అంటారు. ఐ మీన్ బతకవు ఇంకా అని చెప్తారనమాట. సో చూద్దాం ఎట్లుంటుంది అనేసి. ఇవి వచ్చేసి మన ఆవులు అనమాట, 2 ఆవులు ఒక దూడ. ఇంకా ఇవి ఈరోజైతే కొంచెం అర్లీగానే వచ్చేసాయి, 1:30కి ఇంటికి వచ్చాయన్నమాట. మామూలుగా 3 గంటల వరకు రావు. సో అదనమాట ఇవాళ వీడియో.